ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. త్రిపురాంతకం మండలం గణపవరంలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం రసాభాసాగా మారింది. పాఠశాలలో వసతులపై ప్రిన్సిపల్ మోహన్ రెడ్డిని తల్లిదండ్రులు నిలదీశారు. కనీసం తాగేందుకు మంచినీరు, మరుగుదొడ్లు సౌకర్యం కూడా లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో సమస్యలు తరచూ వెంటాడుతున్నాయని విద్యార్థులు తమకు చెబుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపించారు. అది మర్చిపోయి మాట్లాడమంటే ఏమనుకుంటున్నావు? వస్తే విలేకరులు చదివితే నా కొడుకులు పందులు తినట్టు తిని మొత్తం కుప్పు వస్తారు నా కొడుకులు అంటే ప్రిన్సిపాల్ దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు స్కూల్ మొత్తం గడ్డి పెట్టి మొత్తం నాలుగు అవస్థ పట్టింది. ఇప్పుడు టెలివిజన్ కానీ అని చేశాడా? బాత్రూమ్లు బాగాలేకపోతే మీరు ఇష్టమయ్యా మనం బేకలేమా? మన పేరెంట్స్ కదా మన ఇంట్లో బేకలే అన్నాడేనా? మన పిల్లల కొడుకులు అంటాడు నా కొడుకు పందులు తినట్టు తిని కుప్పు వస్తారు అన్నాన్ని పందులు తినట్టు తిని అడుక్కొని తీసుకుని వస్తున్నాను. నేను అక్కడ బోర్ వేసాను, 2 బోర్లు బిగించాను, మొత్తం 3 బోర్లు వేయించాను. కానీ ఫెసిలిటీస్ సరిగా లేవు సార్. ఫస్ట్ మెయిన్ వాష్రూమ్స్ చాలా వరస్ట్ గా ఉన్నాయి. చిన్న పిల్లల వరకు బాగానే ఉన్నాయంట, కానీ పెద్ద పిల్లలు అయితే బాగాలేవు. నీట్ గా ఉంచట్లేదు, లోపల నీట్ గా చేయట్లేదు. పోతే హౌస్ లో వచ్చి కూడా నేను వచ్చినప్పుడు పోయి చూసొస్తున్నాను హౌస్లలో పోతే హౌస్లు కూడా సరిగా ఉండట్లేదు. ఫ్లోరింగ్ మొత్తం ఫ్లోర్లు అయితే చండాలంగా డస్ట్. పరీక్ష ఏదో మోడీ పరీక్ష అంట, అది ఒకటే పరీక్ష అంట. ఆ పరీక్షకి ఎప్పుడు వచ్చినా ప్రిన్సిపల్ సారు ఎప్పుడు వచ్చినా కూడా మీ ఓడు నెంబర్ 1 గా చదువుతాడు అని అనేవాడు. ఆ రోజు ఏమి మీ ఓడు పరీక్ష రాయలేడని ఆమె పంపించాడంట. టార్గెట్ చేసి ఎందుకు కలెక్టర్ కాడికి పోయి అర్జీ ఇచ్చొచ్చా.